మున్సిపల్ కార్మికుల డిమాండ్లు, మున్సిపల్ కార్మికుల డిమాండ్లను సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే, మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే, మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే. ఇవాళ క్యాపిటల్ వాళ్ళకు 7 నెలల నుండి పెండింగ్ ఉన్న వేతనాలు, ఇవాళ నేటి ధర కనుగొన్న కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవాళ కనీస వేతనం 26,000 అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్లు అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇవాళ సమాన పని సమాన వేతనము, ఇవాళ నేటి ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు వేతనము, ఇవాళ క్యాపిటల్ వాళ్ళకు 6 నెలలు ఉంటే పెండింగ్ ఉన్న వేతనాలు, ఇవాళ క్యాపిటల్ వాళ్ళకు పెండింగ్ ఉన్న వేతనాలు. పరిష్కరించలేని ప్రభుత్వం అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా రక్షించాలి. పనివారం అంగన్వాడీల పనివారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్లు కానీ అలాగే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళ కనీస డిమాండ్లు తీర్చాలని చెప్పేసి గత 4.5 సంవత్సరం నుంచి వాళ్ళు డిమాండ్లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని పోస్ట్పోన్ చేసుకుంటా రావడం జరిగింది. ఎలక్షన్ ముందు పాదయాత్రలో మటుకు జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి అని ముద్దులు పెట్టి చంపలు గిల్లి నెత్తి మీద ఆశీర్వాదం పెట్టి ఎన్నో విచిత్రమైన కార్యక్రమాలు విచిత్రమైన హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి నుంచి గవర్నమెంటు ప్రతి శాఖలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఎవరికి న్యాయం చేయకపోవడం చాలా విచిత్రమైనది. పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ అంగన్వాడీలు కానీ వాలంటీరీ తన సృష్టించిన వాలంటీరీ వ్యవస్థతో సహా అన్ని శాఖలు ఏ శాఖకు సరైన వేతనాలు ఇవ్వకుండా వాళ్లకు పెంచకుండా ఒక వయో పరిమితిని పెంచి ఈ విధంగా వాళ్ళను అరాచకం చేయడం చాలా హీనమైన చర్య. తప్పకుండా ముఖ్యమంత్రులు వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడుండే కడప జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ ధర్నా కార్యక్రమాలు నడపబడుతున్నది. 14-18 రోజులుగా అంగన్వాడీ వాలంటీర్స్ అందరూ ధర్నాలో దీర్ఘకాలికంగా ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అలాగే మున్సిపల్ కార్యక్రమాలు కూడా 4 రోజుల నుంచి వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడుండే వాళ్ళందరం పోయి 2 చోట్లకు మా సంఘీభావాన్ని తెలియజేసినాం. వాళ్ళకు కూడా వాళ్ళ బాధలు కూడా మాకు చాలా కన్నీళ్లు పెట్టించినాయి. కాబట్టి ప్రభుత్వము వాళ్ళు చాలా కష్టజీవులు. మిగతా ఉద్యోగులు అయితే ఏదో ఆఫీసులో కూర్చొని చేసేవాళ్ళు, అది వేరు. పారిశుద్ధ కార్మికులు అంటే ఏ విధంగా చిన్నతనంగా వాళ్ళు పనిచేస్తూ అంటారో, ఎంత కష్టమో వాళ్ళ పని, ఆరోగ్యాన్ని జడగొట్టుకోవాలా, అనారోగ్యానికి పాలై ప్రభుత్వ సౌకర్యాలు లేక వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు కూడా ఎన్నో కష్టాలకు వదిలిపడి బతకలేక ఆ ఉద్యోగంలో చేరారు. ఈరోజు వాళ్ళకు 11,500 జీతం ఇస్తా అంటే ఒక మనిషి బతకడానికి కూడా 11,500 సరిపోదు.
ఈ డిమాండ్లన్నిటినీ వాళ్ళ డిమాండ్లు చిన్న చిన్న కోరికలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి ఒక్క నెల రోజులు అవినీతి మానుకుంటే వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పూర్తి చేయొచ్చు. లాస్ట్లో అయినా వాళ్ళ డిమాండ్లను మీరు అంగీకరించి వాళ్ళ న్యాయమైన కోరికలు అంగీకరించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రొద్దుటూరు టౌన్లో దోమలు ఏ విధంగా ఉన్నాయి, డైలీ చెత్త ఎత్తేస్తున్నా కూడా మనకందరికీ తెలుసు. ఇంకా ఈ చెత్త వేయకుంటే మున్సిపల్ కార్మికులు వాళ్ళు క్లీన్ చేయకపోతే చెత్త వేయకుంటే విపరీతంగా దోమలు పెరిగే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు జనాలు కూడా ప్రజలు కూడా పిల్లలు స్కూల్కి పోయే పిల్లలతో సహా అందరూ వృద్ధులకు కూడా ఈ దోమలు కుట్టి మలేరియా, గనేరియా, డెంగ్యూ అన్ని వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉండే 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, చీఫ్ విప్లు కలిసి మూకమ్మడి కన్నా పోయి సొంత మనసులో జగన్మోహన్ రెడ్డికి అని చెప్పుకుంటా అంటారు. వీళ్ళు ఒక న్యాయమైన కోరికలన్నా తీర్చమని చెప్పేసి జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రికి విన్నపించి, ముఖ్యమంత్రికి లేకపోవచ్చు మీకుండే ప్రేమనైనా ముఖ్యమంత్రి గుర్తించి వాళ్ళ డిమాండ్లు అంగీకరించేట్టుగా మీరు ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా దిగి వచ్చి వాళ్ళ డిమాండ్లో ఏ న్యాయమే ఉన్నాయో ఆర్థికపరమైనవి కాబట్టి తప్పకుండా అంగీకరించి వాళ్ళ సమ్మెను విరింపజేయాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్లకు దినచర్య ఖర్చులకు కూడా ఇద్దరికీ కూడా మేము అంగన్వాడీ వాలంటీర్లకు కానీ మున్సిపల్ కార్మికులకు కానీ చెరొక ₹1,00,000 నా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు 450 మందికి అన్న కార్యక్రమం కూడా డైలీ ఇన్ని రోజులు సమ్మెలోనే చేస్తానని చెప్పేసి, మున్సిపల్ కార్మికులకు కూడా 300 మందికి డైలీ అక్కడికి అన్నం తీసుకొని పోయి పెట్టే కార్యక్రమం తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. చెరొక ₹1,00,000 మేము ఇస్తాము ఈరోజే. తప్పకుండా మీరు వాళ్ళ బాధలు గమనించే మేము ఈ పని చేస్తున్నాం, అన్నం పెట్టేదే కాకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.